బొమ్మ నుంచి ఇద్దరు పుత్తడి బొమ్మలు మన ముందుకి రాబోతున్నారు. ఓకే, శిరీష్ అండ్ దివ్య, ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్. కొట్టుకుంటూ ఉంటారండి, కానీ ఇక్కడ మాత్రం చక్కగా కలిసి నవ్వులు చిందిస్తూ వచ్చేసారు వంటలు చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈ సెలబ్రేషన్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మచ్. యాక్చువల్లీ అభిరుచి కూడా మేమిద్దరం ఇలా క్లోజ్ గా ఉండడానికి మాకు ఒక ఛాన్స్ దొరికింది. సో దానికంటే ఇలా కలిసి వంటలు చేయడం చాలా బాగుంటుంది. ఓకే, సో మరి ఏం వంట చేస్తున్నారు? మేమిద్దరం కలిసి పుత్తడి బొమ్మ పూర్ణాలు తెలుసు కానీ పుత్తడి పూర్ణాలు మనం చూడలేదు. స్పెషల్ పుత్తడి బొమ్మలు చేస్తే అవి పూర్ణాలు, పూర్ణాలు. స్పెషల్ ఎఫెక్ట్. సో అయితే ఇద్దరు కలిసి ఒకే వంట చేస్తారు. నైస్. ఓకే, సో వీళ్ళు పెట్టిన పేరు పుత్తడి బొమ్మ పూర్ణాలు. సో పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి మన పుత్తడి బొమ్మలు రెడీగా ఉన్నారండి వంట చేయడానికి. స్టార్ట్ చేద్దామా దివ్య, శిరీష? ఓకే, సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు? శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది. బాయిల్ చేసేసి హాఫ్ బాయిల్ చేశారు. యా, తిన్నారంటే ఇంకా అంతేనా? ఎక్కడ లొకేషన్ ఎక్కడ? అవును గీత, ఇంతకీ స్నిగ్ధ ఎక్కడ? స్నిగ్ధ 100 ఇయర్స్ అబ్బా. ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా అంటూ ఉంటుంది, కానీ ఇంతకీ గుడ్ క్యాచ్. అంతేనా? ఇదిగో ఇందాక మనం ఏమో ఇన్వైట్ చేయడానికి వెళ్తేనేమో ఫోన్ లో అది ఇది అని చెప్పారు. ఈవిడ బిజీగా ఉండి మనల్ని అంటారు మళ్ళీ. సరే, ఇక్కడ చూసారా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారా? సో వీళ్ళిద్దరు పుత్తడి బొమ్మ పూర్ణాలు చేస్తున్నారు. స్వీట్ ఇష్టమైన స్వీట్ బాగా ఇక్కడ మేము మాట్లాడుతుంటే నువ్వు దాంట్లో బెల్లం కూడా వేసేసినట్టున్నావు. అవును, బెల్లం తర్వాత యాలకుల పొడి చెప్తే వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేసుకుంటారు. ఓకే, బెల్లం వేసి యాలకుల పొడి అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్, సో వెరైటీగా డ్రై ఫ్రూట్స్. ఎస్, మనం మాటల్లో కూడా వచ్చిపోయాం. చక్కగా ఆయిల్ కూడా హీట్ చేసుకుంటే హీట్ అయిపోయింది. ఎస్, డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఓకే, దివ్య చక్కగా పిండి అంతా కలిపేసినట్టున్నావు. మొత్తం కలిపేసాను. వెరీ గుడ్. మనము ఉండలు చేసుకోవడానికి వీలుగా కలిపేసాను. నూనె వేడి అవ్వాలి కదా, రౌండ్స్ చేసి పెట్టుకుంటే చక్కగా అవ్వగానే వేసేసుకోవచ్చు. ఆహా, ఇద్దరు కలిసి ఎంత చక్కగా వంట చేస్తున్నారు. మాకు అదృష్టం వస్తుందో రాదు. చూసే వాళ్ళకి స్టోరీ ట్విస్ట్ చేయండి. సడన్ గా డైరెక్టర్ కనబడ్డారు అనుకో, ఆ చేతిలో ఉంది ఒకళ్ళు కాదు. వద్దమ్మా, పూర్ణాలతో కొట్టుకోవద్దు, కావాలంటే గిరటలు ఇస్తాము. సో ఇద్దరు చక్కగా కష్టపడి ఉండలు చేసేసాము. ఆయిల్ హీట్ అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నిటికన్నా ఒక పెద్ద ఉండ వచ్చింది, అది మీకే. నా మీద వేసి కొడతావేంటి? కాదు, తినడానికి. ఈ రోజు స్నిగ్ధ గారి మీద అందరికి ప్రేమ ఎక్కువైపోయింది. రకరకాల ఇంతమంది ఆడవాళ్ళలో ఉన్నది కాదండి, పాపం అమ్మాయేనండి. చెప్పండి, అంతే కదా. టామ్ బాయ్ అది కొంచెం బెటర్ అండి. నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నేను ఫ్యూచర్ లో ఎవరన్నా ఆవిడ వచ్చిందా అంటే ఆవిడెవరో ఆయన అంటానేమో. ఆయిల్ వేడైపోయింది, అయిందా? బౌలింగ్ అందులో. సో చక్కగా పిండి, బియ్యం, మినప్పప్పు నానబెట్టేసి రుబ్బేసుకున్నారా? నానబెట్టేసి రుబ్బేసుకున్నాం. అందులో ఏమన్నా సాల్ట్ లాంటిది వేసారా? కొంచెం పూత పిండి సాల్ట్ కొద్దిగా, మనకి ఎంత స్పూన్ కావాలా? ఇదిగో అమ్మ, ఆవిడ వేస్తుంది కదా, నువ్వు తీ. చక్కగా గుమగుమలాడుతూ పూర్ణాలు రెడీ అయిపోయాయి. దీంట్లో ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఫినిషింగ్ ఏంటది? దీనికి ఇలా హోల్ చేసి దీంట్లో ఇలా నెయ్యి వేయాలి, అప్పుడు కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి పుత్తడి బొమ్మ పూర్ణాలు. వావ్,
ఓకే మరి వీళ్ళిద్దరు పాట అయ్యేలోగా ఈ పుత్తడి బొమ్మలు ఇద్దరు పూర్ణాలు చక్కగా వేయించేసి ప్లేట్ లోకి తీసేసి నా చేతిలో పెట్టేశారండి. మరి స్నిగ్ధ టేస్ట్ చూడాలి. మరి కానీ కొంచెం టేస్ట్ వేడిగా ఉంది కదా, అందుకే కాసేపు కొంచెం ఆగి. కొద్దిగా మీరు ఆలోగా ఊదుకుంటా ఉండండి, వాళ్ళేమో తయారీ విధానం చూస్తారు. ఓకే మరి పూర్ణాలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పూర్ణాలు తయారు చేసే విధానం: మినప్పప్పు బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని కరిగించిన నేతితో సర్వ్ చేసుకుంటే పూర్ణాలు రెడీ.